హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన ఉదయ్ లక్ష్మి గారు మోదుగూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నవవిధ భక్తులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు నాకు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వాళ్ళకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు ఉదయలక్ష్మి, నేను మోదుకూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చెప్పాలి అనుకున్న టాపిక్ నవవిధ భక్తుల గురించి. నేను అర్థం చేసుకున్న మేర వివరించడానికి ప్రయత్నిస్తాను. మరి అసలు ఫస్ట్ ఈ నవవిధ భక్తులు గురించి తెలుసుకునే ముందు అసలు భక్తి అంటే ఏంటో మనం తెలుసుకుందాం. భక్తి అంటే మరి భగవంతుడి మీద దృష్టి ఉంచటం అన్నమాట. మరి మనం ఏ పని చేసేటప్పుడు ఆ భగవంతుడి మీద మన దృష్టి ఉంటుందో దాన్ని భక్తి అంటారు. మరి ఏ టయాల్లో మనకు ఆ భగవంతుడి మీద దృష్టి ఉంటుందంటే, పూజ చేసేటప్పుడు, మరి భజన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, మరి స్తోత్రాలు చదివేటప్పుడు, మరి నామజపం చేసేటప్పుడు, ఈ పనులు ఏవైతే చేస్తూ ఉంటామో అప్పుడు మన దృష్టి ఆ భగవంతుడి మీద ఉంటుంది. మరి దాన్నే భక్తి అంటారు. మరి మన దృష్టి ఆ భగవంతుడి మీద కాకుండా కోరికల మీద ఉందనుకోండి, మరి దేవుడికి నమస్కారం చేసుకునేటప్పుడు ఆయన మీద దృష్టి ఉంచకుండా మన మనసులో మన కోరికలు ఏమున్నాయో అవి తీర్చమని అడుగుతూ ఉంటాం. ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మరి గుళ్ళోకి వెళ్ళగానే మరి ఎదురుగా ఉన్న ఆ దేవుడి విగ్రహం చూడగానే కళ్ళు మూతలు పడిపోవటం, మనసులో మనకి ఏదైతే నాకైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకుంటూ ఉండేది. అప్పుడు మన దృష్టి ఎక్కడుంది అంటే, నా దృష్టి అప్పుడు ఎక్కడుందంటే నేను చెప్పే కోరిక మీద, అనుకునే కోరిక మీద ఉంది కానీ ఆ భగవంతుడి మీద లేదనమాట. దీనిని భక్తి అని అనరు. కానీ ధ్యాన మార్గంలోకి రాకముందు అదే భక్తి అని నేను అనుకునేదాన్ని. కానీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత గురువులు అందించిన జ్ఞానం ద్వారా భగవంతుడి మీద దృష్టి ఉంచటం భక్తి అవుతుంది కానీ కోరికల మీద దృష్టి ఉంచటం భక్తి కాదు. మరి ఆ భగవంతుడు మెచ్చుకునేది కూడా మరి ఆయన మీద ఎవరికైతే దృష్టి ఉంటుందో వాళ్ళనే ఆయన అనుగ్రహిస్తాడనమాట. అంతేగాని కోరికల మీద దృష్టి ఉంచిన వాళ్ళని ఆ భగవంతుడు అనుగ్రహించడు. మరి ఈ భక్తి అనేది 3 రకాలుగా చెప్పారు గురువులు. మరి ఒకటి బాహ్య భక్తి, రెండోది ఏకాంత భక్తి, మూడవది అనన్య భక్తి అని చెప్పడం జరిగింది. మరి మొట్టమొదటిదైన బాహ్య భక్తిని 9 రకాలుగా విభజించడం జరిగింది. ఈ నవవిధ భక్తి ధర్మాలను ప్రహ్లాదుడు వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. మరి ఆ నవవిధ భక్తులు ఎవరో తెలుసుకున్నాము. ఫస్ట్ శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందినవారు, శ్రవణము. తర్వాత మననం చేయటం ద్వారా భగవంతుణ్ణి మోక్షాన్ని పొందినవారు. మరి కీర్తనం చేయటం ద్వారా అంటే పాటలు పాడటం ద్వారా ఆ భగవంతుణ్ణి చేరుకున్న వాళ్ళు, మోక్షాన్ని పొందినవారు. మరి వందనం ద్వారా అంటే ఆ భగవంతుడి పట్ల నమస్కారం అన్నమాట, అంటే పూర్తిగా అంకితం అయిపోవటం. ఆ వందన భక్తి ద్వారా పరమాత్మను చేరుకున్న వాళ్ళను వందన భక్తులు అంటారు. శ్రవణము, మననము, కీర్తనము, వందనము, అలాగే అర్చనము. అర్చన చేయటం ద్వారా అనునిత్యము ఆ పరమాత్మకి అర్చన చేయటం ద్వారా మోక్షాన్ని పొందిన వారిని అర్చన భక్తులు అంటారు. మరి పాదసేవనం చేయటం ద్వారా మోక్షాన్ని పొందిన వారు, అలాగే పరమాత్మకు దాస్యం చేయటం ద్వారా మోక్షాన్ని పొందిన వారు, అలాగే సఖ్యత వల్ల పరమాత్మతో సఖ్యతగా ఉండటం వల్ల మోక్షాన్ని పొందిన వారు, మరి ఆత్మ నివేదన చేయటం ద్వారా పరమాత్మను చేరుకున్న వాళ్ళు. ఇలా 9 రకాలైన భక్తులు ఈ ఈ నవవిధ భక్తుల్లో ఉన్నారు. శ్రవణము, మననము, కీర్తనము, వందనము, దాస్యము, మరి పాద సేవనము, సఖ్యత, ఆత్మ నివేదనము,
అర్చన ఈ 9 రకాలుగా చేయడం ద్వారా మోక్షాన్ని పొందిన వారి గురించి నేను అర్థం చేసుకున్న మేర వివరించడానికి ప్రయత్నిస్తాను. మరి మొట్టమొదట శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందిన వారెవరో తెలుసుకుందామండి. మరి శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందినవాడు పరీక్షిత్తు మహారాజు అన్నమాట. ఈయన చాలా గొప్ప వ్యక్తి. మరి పరీక్షిత్తు మహారాజు ఎవరు అంటే ధర్మరాజు యొక్క మనవడు. మరి అభిమన్యుడి యొక్క కుమారుడు పరీక్షిత్ మహారాజు. మరి ధర్మరాజు ఎంత ధర్మపాలన చేశాడో మరి ఆయన తర్వాత అదే స్థాయిలో రాజ్యంలో ధర్మపాలన చేసిన వాడు పరీక్షిత్ మహారాజు. మరి ఈయన టైంలోనే శ్రీకృష్ణ పరమాత్ముల వారు మరణించటం జరిగిందంట. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మరణించగానే ద్వాపర యుగం అంతమైపోయి కలియుగం స్టార్ట్ అయిపోయింది. అంటే కలియుగంలో కూడా కలియుగం మొదట్లో ఈ పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలన సాగిందనమాట. మరి కలియుగము అంటే ఆ యుగానికి మెయిన్ హీరోలు ఎవరు అంటే కలి పురుషుడిది కలియుగం అన్నమాట. మరి ఈ పరీక్షిత్ మహారాజు ధర్మరాజు అంత గొప్పగా ధర్మపాలన చేస్తూ ఉంటే మరి కలి ప్రవేశించలేకపోయాడంట. అంటే ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కలి పురుషుడు ప్రవేశించలేడంట. ఎక్కడైతే అన్యాయము, అక్రమము, అధర్మము ఈ 3 ఉంటాయో అక్కడికి కలిపురుషుడు ప్రవేశించడానికి మార్గం ఉంటుంది, కానీ ధర్మంగా ఉన్న చోటికి ఆయన ప్రవేశించలేకపోతాడంట. అప్పుడు ఆ కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు దగ్గరికి వచ్చి మరి పరీక్షిత్ మహారాజు గారిని అడిగారంట, మహారాజా మీరు ఇంత ధర్మపాలన చేస్తూ ఉంటే నాకు ప్రవేశించడానికి మార్గం ఎక్కడిది? మరి ఈ కలియుగం అంతా కూడా నాది కదా, మరి నన్ను ప్రవేశించడానికి వీలు లేకుండా మీరు ఇంత ధర్మపాలన చేస్తే ఎట్లా అని పరీక్షిత్ మహారాజుని కలిపురుషుడు అడిగాడంట. అప్పుడు పరీక్షిత్ మహారాజు గారు చెప్పారంట, నిజమే ఈ యుగం అంతా కూడా నీదే, కానీ ఎవరైతే పంచమహా పాపాలు చేస్తారో వాళ్ళలోకి నీకు ప్రవేశించడానికి నేను ప్రవేశించు అని ఆయన ఓకే చెప్పారనమాట. ఈ పంచమహా పాపాలు అంటే ఏవేవి అంటే హింస, వ్యభిచారము, జూదము, మద్యపానము, దొంగతనం అన్నమాట. ఈ 5 ఎవరైతే చేస్తారో ఈ 5 ఏ ఒక్కరిలో ఉన్నా వారిలోకి నువ్వు ప్రవేశించు. ఈ 5 లేకుండా ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తుంటారో వాళ్ళలోకి నువ్వు ప్రవేశించలేవు, వాళ్ళని ఏమీ చేయలేవు అని పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి చెప్పాడంట. అంటే పంచమహా పాపాలు ఎవరైతే చేస్తారో అంటే హింస చేయటము, దొంగతనము, వ్యభిచారము, జూదము, మద్యపానము, ఈ 5 ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో ఈ కలి అనేవాడు ప్రవేశిస్తాడనమాట. వీటిని పంచమహా పాపాలు అంటారు. మరి అంత గొప్ప వ్యక్తి అయిన పరీక్షిత్ మహారాజు మరి కలిపురుషుడు కూడా తన కలియుగం అనేది కలిపురుషుడు ఆధీనంలో ఉంటుంది. మరి ఆ ఆధీనంలో ఉన్నా కూడా ఆయన ప్రవేశించలేనంత గొప్ప ధర్మపాలన చేసిన పరీక్షిత్ మహారాజు ఒక రోజు వేటకు వెళ్ళాడంట. వేటకు వెళ్ళినప్పుడు ఆయన చాలా దూరం వేట సాగించిన తర్వాత ఆయనకు దాహం వేసి మరి ఆ దగ్గరలో ఉన్న అరణ్యంలో ఉన్న శమీక మహర్షి అనే ఆయన యొక్క ఆశ్రమంలో దగ్గరికి వెళ్ళటం జరిగిందంట. వెళితే అక్కడ ఆ శమీక మహర్షి ఈ పరీక్షిత్ మహారాజు గారు వెళ్ళే టైంకి ధ్యానంలో ఉన్నారు కళ్ళు మూసుకొని. అయితే ఈయనకు విపరీతమైన దాహం వేస్తూ ఆయన్ని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడంట. మరి ధ్యానం చేసుకునేటప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉంటాము. మరి బాగా ఒక గొప్ప మహర్షులైతే ఈ బాహ్య దృష్టి అనేది ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం వదిలేసుకొని సూక్ష్మ లోకాల్లో ఉంటారు. ఇక్కడ ఏది జరిగినా వాళ్ళకు తెలియదు అనమాట. మరి అంత గొప్ప స్థితిలో ఉన్నాడు ఆయన శమీక మహర్షి. మరి ఈ మహారాజు గారు దాహంగా ఉంది అని అడిగితే ఆయన ఏమీ ఉలకలేదు, పలకలేదు, మౌనంగా ఉన్నాడు. మరి పరీక్షిత్ మహారాజు కూడా ఎంతో గొప్ప వ్యక్తి అయిన పరీక్షిత్ మహారాజు మరి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. నేను అడిగితే ఆయన సమాధానం చెప్పలేడు అనే స్పృహను ఈయన కోల్పోయాడు. నేను మంచినీళ్ళు అడిగితే ఈయన ఉలకలేదు, పలకలేదు అని ఆయనకు ఆ దాహంగా విపరీతమైన దాహం వల్ల ఆయన కోపం వచ్చిందనమాట. నేను అడిగితే ఈయనేం పలకలేదు అని. వెంటనే ఏం చేశాడంటే అక్కడ ఒక చచ్చిపోయిన పాము పడి ఉంటే ఆ పాము తీసుకొచ్చి ధ్యానం చేసుకుంటున్న ఈ శమీక మహర్షి యొక్క మెడలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. మరి పెద్దలు చెప్తారు, కామేన కర్మనాశనం, క్రోధేన బుద్ధినాశనం అని.
ఏదైనా కోరిక ఉంటే మనం చేయాల్సిన మంచి పని కూడా చేయకుండా ఆగిపోతామంటండి. అలాగే క్రోధేన బుద్ధి నాశనం అంటే మనము కోపంతో ఉంటే మన బుద్ధి అనేది, మన విచక్షణ జ్ఞానం అనేది నశించిపోయి మనం ఏం చేస్తున్నాము అనే స్పృహను కోల్పోతామంట. మరి అలా అంత కోపం వల్లే మరి క్రోధేన బుద్ధి నాశనం అన్నారు కదా! మరి దాహం వేయటం వల్ల మరి పరీక్షిత్ మహారాజుకి కోపం వచ్చింది. నేను అడగంగానే చెప్పలేదని. మరి అంత గొప్పవాడైన ఆ మహారాజు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆ క్రోధం వల్ల ఏం చేస్తున్నాను అనేది కూడా లేకుండా, స్పృహ లేకుండా మరి ధ్యానం చేసే వ్యక్తి ఎలా పలుకుతాడు అనే వి జ్ఞానం లేకుండా ఆ మహర్షి, గొప్పవాడైన ఆ మహర్షి మెడలో ఆ చచ్చి పడున్న పామును వేసి వెళ్ళిపోయాడు ఈయన రాజ్యానికి తిరిగి. అయితే కొంత సమయం గడిచిన తర్వాత శమీక మహర్షి ఆశ్రమానికి ఆయన కొడుకైన శమీక మహర్షి కొడుకు శృంగి వచ్చాడంట. వచ్చి చూస్తే అప్పటికి కూడా ఆయన ధ్యానంలోనే ఉన్నాడు. ఆయన మెడలో చనిపోయిన పాము వేలాడుతూ ఉంటే, ఈ శృంగికి కోపం వచ్చిందంట. ఇంత విచక్షణ లేకుండా ధ్యానం చేస్తున్న మహర్షి మెడలో ఎవరు ఇంత మూర్ఖుడు ఇలా ఈ పామును వేసెళ్ళాడు. ఎవరైతే ఈ పామును వేశారో, ఈ పాము కాటు వల్లే వారం రోజుల్లో ఆ వ్యక్తి చనిపోతాడు అని ఆ పాముకు ప్రాణం పోసి దాన్ని వదిలేసాడంట. అయితే ఈ విషయాన్ని పరీక్షిత్ మహారాజుకి తెలిసిందంట. ఆయన కొడుకు ఇలా శాపం ఇచ్చాడు అని. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆ రాజ్యంలో అంతా చాటింపు వేయించాడంట. మరి వారం రోజుల లోపల తనకు ఆ పాము వల్ల చావు ఉంది, ఆయన శాపం పెట్టాడు అంటే అప్పట్లో ఋషులు పెట్టిన శాపానికి తిరుగు ఉండదంట. మరి వారం రోజుల లోపల నాకు ఆత్మజ్ఞానాన్ని ఎవరు బోధిస్తారు అని ఆయన విచారణ చేస్తే, మరి వేదవ్యాసుల వారి కుమారుడైన 4వ కుమారుడైన సుఖ మహర్షి, నేను మీకు వారం రోజుల్లో ఆత్మజ్ఞానాన్ని అంతా అందిస్తాను అని మరి పరీక్షిత్ మహారాజు దగ్గరికి రావటం జరిగిందంట. మరి ఆయన పరీక్షిత్ మహారాజుకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు 3 రోజుల టైం గడిచిపోయిందంట. అప్పుడు సుఖ మహర్షి అన్నారంట, 3 రోజుల నుంచి నువ్వు నిద్రాహారాలు మానివేసి మరి మంచినీళ్ళు తాగలేదు, ఆహారం తీసుకోవటం లేదు, నిద్ర కూడా పోవట్లేదన్నమాట. 3 రోజుల నుంచి ఇలా ఉన్నావు. కొద్దిగా ఆహారాన్ని తీసుకొని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకో నాయనా, తర్వాత మళ్ళీ చెప్తాను అని అన్నప్పుడు పరీక్షిత్ మహారాజు అన్నారంట, ఒక్క క్షణం దాహానికి ఓర్చుకోలేక విచక్షణ కోల్పోయి మరి ఇంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నాను నేను, మరణాన్ని తెచ్చుకున్నాను. మరి ఇప్పుడు ఒక క్షణం ఏమరుపాటుగా ఉన్నా నేను పొందవలసిన జ్ఞానాన్ని పొందలేక మరణిస్తానేమో. నాకు విశ్రాంతి అవసరం లేదు చెప్పండి అని వారం రోజులు నిద్రాహారాలు మానివేసి ఆ ఆత్మజ్ఞానాన్నంతా కూడా మరి సుఖ మహర్షి చెప్తూ ఉంటే శ్రవణము అంటే వినడం అంట. వినడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని వారం రోజుల్లో మరి పరీక్షిత్ మహారాజు పొంది జీవన్ముక్తుడు అయ్యాడు. అంటే వినడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని మొత్తాన్ని జీర్ణం చేసుకొని మోక్షాన్ని పొందినవాడు మరి పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షి ద్వారా. మరి శ్రవణం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షం పొందినవాడు ఎవరు అంటే పరీక్షితు మహారాజు. మరి ఎవరికైతే అణువణువు ఆ జ్ఞానాన్ని పొందాలనే కోరిక ఉంటుందో వారు తప్పకుండా ఆ జ్ఞానాన్ని పొందుతారు. మరి ఎందుకు ఆయన అంత కష్టపడ్డాడు అంటే, మరి ఊర్ధ్వలోకాల్లో గాని, నిమ్న లోకాల్లో గాని ఎక్కడా కూడా ఆత్మజ్ఞానం అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉండదంటండి. ఈ మానవ శరీరంతో ఉన్నప్పుడే ఈ భూలోకంలోనే మనం ఏ జ్ఞానాన్నైతే సంపాదించుకుంటామో ఆ జ్ఞానం వల్లే మనము ఊర్ధ్వలోకాలకు వెళ్ళటం అనేది జరుగుతుందంట. మనం ఇక్కడ చేసే కర్మలను బట్టే మనకి స్వర్గం, నరకం అనేవి ప్రాప్తిస్తాయన్నమాట. అందుకే భూలోకాన్ని ఒక అద్భుతమైన పాఠశాల అంటారు. అంటే మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏదైతే తెలుసుకుంటామో, ఏదైతే చేస్తామో దాని వల్లే మనకు ఉన్నత లోక ప్రాప్తి అనేది కలుగుతుంది. అందుకే మానవ జన్మ అనేది చాలా గొప్పది. భూమి అనేది అద్భుతమైన పాఠశాల అని ఎందుకంటారు అంటే, మనం ఈ దేహంతో ఉన్నప్పుడు మరి ఈ మార్గంలోకి వచ్చిన మనము ఎంతో ఎరుకతో, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి ప్రయత్నం చేయాలి. అలా 7 రోజుల్లో తన జీవితాన్ని మోక్ష పదం వైపు నడిపించుకున్న వాళ్ళు
పరీక్షిత్ మహారాజ్ అన్నమాట, శ్రవణ భక్తి ద్వారా. మరి రెండవది మనన భక్తి. ఈ మనన భక్తి ద్వారా మోక్షాన్ని పొందినవాడు ప్రహ్లాదుడు. మరి ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు ఆయన తపస్సు చేసుకోవడానికి వెళుతూ గర్భవతి అయిన ఆయన భార్య లీలావతిని నారద మహర్షి ఆశ్రమంలో వదిలి వెళ్ళారంట. అప్పుడు నారద మహర్షి ద్వారా ఆత్మజ్ఞానాన్ని లోపల గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రహ్లాదుడు తెలుసుకున్నాడంట. అలా తల్లి గర్భంలోనే ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు నలుగురంటండి. ఒకరేమో సుఖ మహర్షి, రెండవ వ్యక్తి ప్రహ్లాదుడు, మూడవ వ్యక్తి అభిమన్యుడు, నాలుగవ వ్యక్తి అష్టావక్రుడు. వీళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొందారంట. అలా నారదులు వారి ద్వారా ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానాన్ని పొంది మరి అప్పటి నుండే నారాయణ నారాయణ అని ఆ నారాయణుని మననం చేస్తూనే ఉన్నాడు పుట్టక ముందు నుంచే. మరి ఆయన అలా తెలుసుకున్నాడు కాబట్టి బయటికి వచ్చిన తర్వాత కూడా అన్నిటిలో అంతటిలో ఆ భగవంతుడే, ఆ నారాయణుడే ఉన్నాడు అని మరి నారదుల వారు ఎలా అయితే నారాయణ నారాయణ అని అనునిత్యం అనుక్షణము ఆయన మననం చేస్తూ ఉంటాడో ప్రహ్లాదుడు కూడా అలాగే మననం చేస్తూ మోక్షాన్ని పొందాడనమాట. మరి చెప్పాడు కదా ప్రహ్లాదుడు, అందుగలడు ఇందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎన్నెందు వెతికి చూసినా అన్నందే కలడు అని ప్రతి ఒక్కరిలో ప్రతి వ్యక్తిలో అన్నిటిలో అంతటా భగవంతుణ్ణే దర్శనం చేసుకున్నాడు. మరి ఈ నారాయణ మంత్రము తన కొడుకు నోటి నుంచి వస్తుంటే హిరణ్యకశిపుడికి విపరీతమైన కోపం వచ్చి, ఆయనేమో విష్ణు ద్వేషి కదా, ఈయనేమో విష్ణు భక్తుడు. మరి ఆ కొడుకుని చంపడానికి కూడా వెనకాడకుండా సముద్రంలో పడేశాడు ప్రహ్లాదుణ్ణి. ఏనుగులతో తొక్కిచ్చాడు, పాములతో కరిపించాడు, మంటల్లో వేశాడు. మరి ఇట్లా వేటిల్లో వేసినా సరే అన్నిటా అంతటా భగవంతుణ్ణి చూసిన ప్రహ్లాదుడు అన్నిటి నుంచి దిగ్విజయంగా బయటకు వచ్చాడు. మరి ఆ మనన భక్తి వల్లే ఆ పరమాత్మను చేరుకున్నాడు. మరి మనన భక్తితో మోక్షం పొందిన వాడు ఎవరు అంటే ప్రహ్లాదుడు. శ్రవణ భక్తితో మోక్షం పొందినవాడు పరీక్షిత్ మహారాజు, మనన భక్తితో మోక్షం పొందినవాడు ప్రహ్లాదుడు. మరి మూడవది కీర్తనం. కీర్తన భక్తితో మోక్షము పొందిన వారు పూర్వంలో అయితే నారదుడు, తుమ్ముల వారు అయితే కలియుగంలో మనకి అన్నమాచార్యుల వారు, మరి మీరాబాయి, రామదాసు, త్యాగరాజు వీళ్ళ నలుగురు కూడా కీర్తన భక్తి అంటే కీర్తన అంటే పాటలు పాడటం అన్నమాట. వాళ్ళు పొందిన ఆత్మ జ్ఞానాన్ని పాటల రూపంలో ప్రపంచానికి అందించడం జరిగింది. ఒక అన్నమాచార్యుల వారి కీర్తన తీసుకున్నా, త్యాగరాజస్వామి వారి కీర్తన తీసుకున్నా మరి మనం వాటిని అర్థం చేసుకోగలిగితే వాటన్నిటిలో ఉన్నది ఆత్మ జ్ఞానమేనండి. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెలసి వెతకి తెలుసుకొంటినయ్యా అని త్యాగరాజస్వామి వారు కీర్తనలో అన్నిటా నీవనుచు అంతరంగమున వెతికి తెలుసుకొంటినయ్యా అని అంటే దానికి అర్థం ఏంటి అంటే అన్నిట్లో నీవే ఉన్నావు అని అంతరంగంలోకి వెళ్ళి నేను తెలుసుకున్నాను. అంటే సాధన ద్వారానే కదండి, మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడే మరి ఆ సాధనలో మరి హయ్యెస్ట్ స్థాయికి వెళ్ళినప్పుడే మరి అందరిలో అన్నిటా అంతటా ఉంది ఆ పరమాత్ముడే అని తెలుసుకోగలిగేది. మరి అలా తెలుసుకొని దానిని ఆ ఆత్మ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించటానికి తన పాటల రూపంలో అన్నమాచార్యుల వారు గాని, త్యాగరాజ స్వామి గాని ఆ పాటల రూపంలో ప్రపంచానికి అందజేశారనమాట. ఇలా పాటల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని సాధించిన వారిలో అన్నమాచార్యుల వారు, త్యాగరాజస్వామి, మీరాబాయి అలాగే రామదాసు ఈ నలుగురు కూడా వాళ్ళు పొందిన ఆత్మ జ్ఞానాన్ని పాటల రూపంలో ప్రపంచానికి అందించడం జరిగిందనమాట. అంటే కీర్తనల ద్వారా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఈ నలుగురు. మరి కీర్తన తర్వాత వందన భక్తి నాలుగోది. మరి వందన భక్తి ద్వారా మోక్షాన్ని పొందిన వాడు ఎవరు అంటే అక్రూరుడు. ఈ అక్రూరుడు ఎవరు అంటే కంసుడి యొక్క సైన్యాధ్యక్షుడు అన్నమాట. మరి ఆ కంసుడు మరి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మేనమామ. ఆయన బృందావనంలో ఉన్న కృష్ణ పరమాత్ముడిని మధురకు తీసుకొని రమ్మని మరి సైన్యాధ్యక్షుడైన అక్రూరుల వారికి చెప్పడం జరిగిందంట. అక్రూరుడు శ్రీకృష్ణుల వారికి పరమ భక్తుడంట. మరి ఇంత గొప్ప ఆ భగవంతుని ఆ పరమాత్మను నా రథంలో ఎక్కించుకొని మధురకు తీసుకొచ్చే గొప్ప భాగ్యం నాకు లభించింది అని ఆయన ఎంతో ఆనందపడిపోయాడంట. మరి ఆ రథం తీసుకొని మధుర నుంచి బృందావనంకి వెళ్తూ ఉన్నప్పుడు
ఆ బృందావనంలోకి ప్రవేశించగానే మరి ఆయన రథం దిగి ఇది అక్కడ ఉన్న మట్టినంతా కూడా గుండెలకు హత్తుకున్నాడంటండి. ఆ ఇసుకను, ఆ మట్టిని తీసుకొని గుండెలకి ఇట్లా రాసుకొని, ఇదంతా పరమాత్ముడు నడిచిన నేల అని ఎంతో తన్మయత్వంతో అంటే ఇంకా చెప్పనలవి కానంత భక్తి పూర్వకంగా మట్టిని కూడా ఆయన ఒంటికంతా రాసుకున్నాడంట. అంటే అంత భక్తి ఉంది ఆయనకి కృష్ణ పరమాత్ముడి మీద. మరి కృష్ణ పరమాత్ముడికి మరి పరమాత్ముడే కృష్ణుల వారి రూపంలో రావటం జరిగింది. మరి ఆయన యొక్క భక్తిని మెచ్చుకున్న కృష్ణ పరమాత్ముల వారు అక్రూరుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించారంటండి. మరి కృష్ణ భగవానుడు ఆత్మజ్ఞానాన్ని 5గురికి బోధించారు. మరి ఉద్ధవుడు అంటే కుచేలుడు, ఆయన ప్రాణ స్నేహితుడైన కుచేలుడికి, మరి ఇప్పుడు నేను చెప్తున్న అక్రూరుల వారికి, రుక్మిణి మాతకి, దుర్వాస మహామునికి, అర్జునుల వారికి, ఈ 5గురికి కృష్ణుడు స్వయంగా ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. మరి ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే మోక్షానికి చేరుకోగలం. అలా కృష్ణ పరమాత్ముడి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి అక్రూరుల వారు చేరుకున్నారు. ఆ వందన భక్తి ద్వారా మరి మోక్షానికి చేరుకున్నవాడు అక్రూరుల వారన్నమాట. మరి తర్వాత 5వదైన అర్చన భక్తి గురించి తెలుసుకుందాం. మరి శ్రవణ భక్తి ద్వారా మోక్షాన్ని పొందినవాడు పరీక్షిత్ మహారాజు, మనన భక్తి ద్వారా మోక్షాన్ని పొందినవాడు ప్రహ్లాదుడు, కీర్తన భక్తి ద్వారా మోక్షాన్ని పొందిన వారు త్యాగరాజస్వామి, అన్నమాచార్యుల వారు, మరి మీరాబాయి, రామదాసు. మరి వందన భక్తి ద్వారా మోక్షాన్ని పొందినవాడు అక్రూరుడు. మరి ఇప్పుడు అర్చన భక్తి గురించి తెలుసుకుందాం అన్నమాట. అర్చన భక్తి అంటే మరి ఒక విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు అని, మరి ఆ విగ్రహానికి అర్చన చేస్తూ, విగ్రహానికి పూజ చేస్తూ ఉండటం అన్నమాట. మరి ఆ విగ్రహంలో అలా పూజ చేస్తూ, అలా అర్చన చేస్తూ మోక్షాన్ని పొందింది ఎవరు అంటే అంబరీషుడు. మరి అంబరీషుడు కూడా చాలా గొప్ప మహారాజు అన్నమాట. నిత్యము ఎప్పుడు కూడా ఆ భగవంతుడికి పూజ చేయకుండా, 3 పూటలా కూడా పూజ చేయకుండా ఆయన ఏ పని చేయడంట. మరి ఎంతో గొప్పగా అర్చన చేసే ఆ అంబరీషుడి యొక్క ఆ భక్తికి మెచ్చి విష్ణుమూర్తి స్వయంగా తన సుదర్శన చక్రాన్ని అంబరీషుడికి ఇవ్వటం జరిగిందంట. మరి నీకు ఎప్పుడైనా ఆపద సమయాలలో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి దీన్ని ఆయుధంగా ఉపయోగించు అని ఆ సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి అంబరీషుడికి ఇవ్వటం జరిగిందంట. మరి విష్ణుమూర్తి నుంచి సుదర్శన చక్రాన్ని స్వయంగా తీసుకున్నాడు అంటే అంబరీషుడి యొక్క భక్తి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందండి. అయితే ఆ సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి అంబరీషుడికి ఇచ్చినా సరే, అంబరీషుల వారు ఎప్పుడూ కూడా సుదర్శన చక్రాన్ని ఉపయోగించలేదంట. తన జీవితంలో వచ్చే కష్టాలకు గాని, సుఖాలకు గాని అన్నిటికీ కూడా నేను చేసుకున్న కర్మలే కారణం కానీ వేరొకటి కాదు. నా కష్టాలను నేనే అధిగమించాలి కానీ భగవంతుడిచ్చిన ఆయుధాన్ని నేను నా జీవిత కాలంలో ఉపయోగించను అని, మరి పరమాత్ముడు ఎంతో ప్రేమతో ఇచ్చినా సరే ఆయన దాన్ని ఉపయోగించకుండా మరి తన కష్టాలను తానే స్వయంగా ఎదుర్కొని వాటి నుంచి బయటపడ్డాడంట. మరి అలా అర్చన భక్తి ద్వారా మోక్షాన్ని పొందినవాడు అంబరీషుడు అన్నమాట. మరి ఇప్పుడు 5 అయిపోయినాయండి. మరి దాస్య భక్తితో మరి మోక్షాన్ని పొందిన వారు ఎవరో తెలుసుకుందాము. దాస్య భక్తితో మోక్షాన్ని పొందినవాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు ఆంజనేయ స్వామి. మరి ఆయన పూర్తిగా రాముల వారికి దాస్యం అంటే తనను తాను అంకితం చేసేసుకున్నాడు. మరి శ్రీరాముల వారు అయోధ్యకు వచ్చిన తర్వాత, రాముల వారి పట్టాభిషేకం అయిన తర్వాత శ్రీరాముల వారు ఒక ముత్యాల హారాన్ని ఆంజనేయ స్వామికి ఇచ్చారంట. ఇస్తే ఆ ముత్యాల హారాన్ని తీసుకొని ఆయన ఏం చేశాడు అంటే ఆ ముత్యాలు, ఆ దండలో ఉన్న ముత్యాలను అన్ని పళ్ళతో కొరికేస్తూ ఉన్నాడంట. ఎందుకు అలా కొరుకుతున్నావు అంటే, ఈ ముత్యాల్లో నువ్వు లేవుగా స్వామి, నేనేం చేసుకుంటాను ఈ ముత్యాల హారాన్ని అని అంత తుంచి దాన్ని అన్ని కొరికేసి ఆ దండనంతా కూడా తుంచేశాడంట. అప్పుడు రాముల వారు నీకు ఆత్మజ్ఞానం, అదే ఆయనకు అర్థమైందంట, ఈయనకు ఆత్మజ్ఞానాన్ని బోధించాలి అని. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని నీవు రాత్రికి నా అంతఃపురానికి రా అని చెప్పి పిలవడం జరిగిందంట ఆంజనేయ స్వామిని.
మరి ఆంజనేయ స్వామి రాత్రిపూట అంతఃపురానికి వెళ్తే అప్పుడు రాముల వారు ఆయనకు ఆత్మజ్ఞానాన్ని అంతా బోధించారంట. మరి ఆత్మజ్ఞానం బోధించటం వల్ల, తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆత్మజ్ఞానం లేకపోతే ఒక్క విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటాము. ఆ ఒక్క చోటే భగవంతుడు ఉన్నాడు అనేది మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటామో, అప్పుడు అన్నిటా అంతటా ఈ సృష్టి అంతా పరమాత్మమయమే. నీలోనూ, నాలోనూ, కదిలే వస్తువులోనూ, కదలని దాంట్లో ప్రతి దాంట్లో గూడా ఆ పరమాత్మ ఉన్నాడు అనే జ్ఞానం వస్తుందన్నమాట. అది తెలియకే మరి ఆంజనేయ స్వామి ముత్యాల హారాన్ని, ఆ ముత్యాలను కొరికి ఆ దండనంతా తుంచేశాడు. కానీ ఆంజనేయ స్వామి చాలా గొప్ప భక్తుడు. ఆయన అష్టసిద్ధులున్నాయి. చాలా శక్తివంతుడు. కానీ ఆత్మ జ్ఞానం అనేది ఆయనకి లేకపోవటం వల్ల అలా ప్రవర్తించడం జరిగిందనమాట. అంటే ఎన్ని గొప్ప శక్తులున్నా, ఎన్ని సిద్ధులున్నా సరే, ఆత్మ జ్ఞానం లేకపోతే అది పూర్తిగా వాళ్ళ అంటే ఆ శక్తులు, సిద్ధుల కన్నా కూడా ఆత్మ జ్ఞానం చాలా గొప్పది అనేది మనకిక్కడ అర్థమవుతూ ఉంది. మరి ఆ జ్ఞానాన్ని రాముల వారి ద్వారా ఆంజనేయ స్వామి తెలుసుకున్నాడన్నమాట. మరి దాస్యం ద్వారా మరి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఆంజనేయ స్వామి. మరి పాద సేవనం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని మోక్షం పొందింది ఎవరో తెలుసుకుందామండి. మరి ఆ పాద సేవనం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందింది ఎవరు అంటే రుక్మిణీ మాత. మరి ఈమెకు ఆత్మ జ్ఞానాన్ని అందించింది కృష్ణ పరమాత్ముల వారు. మరి అష్ట భార్యలు ఉన్నా సరే రుక్మిణీ మాతకు ఒక్కరికే ఆయన ఆత్మ జ్ఞానాన్ని అందించడం జరిగింది. మరి శ్రీకృష్ణ తులాభారం అప్పుడు సత్యభామ ఎంతో అహంకారంతో తన దగ్గర ఉన్న ఎన్నో శమంతకమణిని, ఎన్నో విలువైన ఆభరణాలను, వజ్రాలను, ఇంకా ఎన్నిటినో తెచ్చి ఆ తులాభారంలో వేసిన కృష్ణ పరమాత్ముల వారు తూగలేదు. ఇది మనందరికీ తెలుసు. మరి అప్పుడు రుక్మిణీ మాత వేసిన 2 తులసి దళాలకే మరి కృష్ణ పరమాత్ముల వారు తూగిపోయారు. అంటే మనము సమర్పించే కానుకలకు గాని వేటికి కూడా ఆ పరమాత్మ మన వైపు మొగ్గు చూపడు. కేవలం మన లోపల ఉన్న భక్తి భావనలకే ఆ పరమాత్మ మన వైపు వస్తాడు అనేది ఆ రుక్మిణీ మాత యొక్క ఆ తులసి దళం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి పత్రి సార్ చెప్తాడు మనది కూడా తులసి దళ మతము అని. మరి ఒక చిన్న కొమ్మ 2 ఆకులు ఉంటాయి. ఒకటి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అని ఆ తులసి దళంలోని రెండిటిలో ఒకటేమో నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, రెండవదేమో ఆత్మజ్ఞానాన్ని ధ్యానం చేయాలి, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి అనేది ఇంకొక ఆకైతే, ఒక ఆకేమో నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవి. మరి ఈ తులసి దళానికే మరి కృష్ణ పరమాత్ముల వారు తూగారు. అంటే మనం ఏవైతే చేసుకుంటున్నామో అవన్నీ మన వల్లే జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని అధిగమించాలి అంటే, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. మనది తులసి దళ మతము అని పత్రి సార్ చెప్పడం జరిగింది. మరి అలా పాద సేవనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందింది రుక్మిణీ మాత అన్నమాట. మరి 8వదైన సఖ్యత ద్వారా ఎవరు ఆత్మజ్ఞానాన్ని పొందారు అంటే అర్జునుల వారు. మరి మహాభారత యుద్ధ సమయంలో మరి అక్కడికి ఆ యుద్ధం దగ్గరికి రథాన్ని నడిపించుకొని వెళ్ళిన తర్వాత మరి ఆ యుద్ధ రంగంలో ఉన్న అందరినీ చూసిన తర్వాత వీళ్ళంతా నా వాళ్ళు, నేను వీళ్ళతోనూ యుద్ధం చేయాల్సింది, నా వల్ల కాదు అని అర్జునుల వారు దుఃఖానికి లోనయ్యి నేను చేయలేని యుద్ధం అని కూర్చుండిపోయినప్పుడు, నువ్వు కాదు చేస్తుంది, చేసేది నేనే, చేయిస్తుంది నేనే, అంతా నేనే అని ఆయనకు ఆత్మజ్ఞానాన్ని బోధించి ఆయనలో ఉన్న దుఃఖాన్ని తొలగించి మళ్ళీ తిరిగి ఆయన కర్తవ్యాన్ని, ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించేటట్టుగా కృష్ణ పరమాత్ముల వారు భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానాన్ని అర్జునుల వారికి అందించడం వల్లే మరి మహాభారత యుద్ధంలో అర్జునుల వారు యుద్ధం చేయటం జరిగింది. మరి పాండవులు 5గురు ఉన్నా సరే మరి కృష్ణ పరమాత్ముడికి అత్యంత ప్రియమైన వాడు, స్నేహితుడు ఎవరంటే అర్జునుల వారు. మరి ఆయనకే ఈ ఆత్మజ్ఞానాన్ని కృష్ణ పరమాత్ముడు అందించడం జరిగింది. మరి ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్లే మోక్షానికి చేరువవుతారు. మరి అలా ఆత్మజ్ఞానం పొందిన వాడు సఖ్యతతో అంటే ఫ్రెండ్షిప్ తో
అలా ఆ స్నేహంతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఎవరు అంటే అర్జునుల వారు, కృష్ణ పరమాత్ముల వారి ద్వారా. మరి శ్రవణం ద్వారా పరీక్షితు మహారాజు, మననం ద్వారా ప్రహ్లాదుడు, కీర్తనం ద్వారా మరి త్యాగరాజస్వామి, అన్నమాచార్యుల వారు, మరి వందనం ద్వారా అపూర్ల వారు, అర్చన భక్తి ద్వారా అంబరీషుడు, మరి దాస్య భక్తి ద్వారా ఆంజనేయ స్వామి ఆత్మజ్ఞానాన్ని పొందారు. మరి పాద సేవనం ద్వారా రుక్మిణి మాత ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందింది. మరి సఖ్యత ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందిన వాడు ఎవరు అంటే అర్జునుల వారు. మరి చివరిదైన ఆత్మ నివేదన ద్వారా మోక్షాన్ని పొందింది ఎవరు అంటే బలి చక్రవర్తి అండి. బలి చక్రవర్తి రాక్షసులకు రాజు అన్నమాట. మరి ఈయన ఎవరు అంటే మన మనన భక్తిలో మనం చెప్పుకున్న ప్రహ్లాదుడు, హిరణ్యకశ్యపుడు కొడుకైన ప్రహ్లాదుడికి మనవడంట బలి చక్రవర్తి. మరి ప్రహ్లాదుడి యొక్క కుమారుడైన విరోచనుడి యొక్క కొడుకు ఈ బలి చక్రవర్తి. మరి ప్రహ్లాదుల వారు ఎంత ధర్మపరులో మరి బలి చక్రవర్తి కూడా అంత గొప్ప ధర్మపరుడు అంట. రాజ్యాన్ని కూడా చాలా ధర్మంగా పరిపాలించేవాడంట. కానీ రాక్షసులకు రాజు ఆయన. మరి రాజు రాక్షసుడైనప్పుడు మరి ఆ ప్రజలు కూడా అలాగే, ఆయన దగ్గర ఉన్న సైనికులు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఈ రాక్షసుల్ని అంతం చేసి మరి మంచి పరిపాలన సాగించాలి అంటే ముందు రాజును మారవాలి. మరి ఇలా రాక్షసుల గుణాలను అంతమొందించడానికి, రాక్షసులను అంతమొందించడానికి మరి విష్ణుమూర్తి వామనావతారంలో రావటం జరిగింది. మరి ఒకసారి బలి చక్రవర్తి అశ్వమేధ యాగం పూర్తి చేసి మరి యాగం అయిన తర్వాత అందరికీ కూడా ఎవరు ఏ కోరిక కోరుకుంటే వాళ్ళకి వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళకు అన్ని ఇవ్వటం జరుగుతూ ఉంటుందంట. ఆ సమయంలో విష్ణుమూర్తి వామనావతారంలో బలి చక్రవర్తి దగ్గరికి రావటం జరిగిందంట. అయితే బలి చక్రవర్తి దగ్గరికి వామనావతారంలో వస్తున్న ఆ మహావిష్ణువుని మరి రాక్షసుల గురువు ఎవరు అంటే శుక్రాచార్యుడు. ఆయన గమనించి ఈ వచ్చింది మహావిష్ణువే, నీ ప్రాణాలు అడగటానికి వచ్చాడు, నువ్వు ఇవ్వవద్దు, ఆయనకి ఏ కోరిక కోరినా గానీ నేను తీర్వను అని చెప్పమని బలి చక్రవర్తికి గురువైన శుక్రాచార్యుల వారు చెప్పడం జరిగిందనమాట. అయితే అప్పుడు బలి చక్రవర్తి అన్నాడంట, సాక్షాత్ ఆ భగవంతుడే వచ్చి నన్ను దానం అడిగితే నా ప్రాణాలు ఏంటి ఏవైనా సరే నేను ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగిందనమాట. అలాగే అప్పుడు వామనావతారంలో ఉన్న మహావిష్ణువు 3 అడుగుల నేలను అడిగినప్పుడు మరి ఒక పాదాన్నేమో భూమి మీద, ఇంకో పాదాన్ని ఆకాశంలో పెట్టిన తర్వాత ఇంకా 3వ పాదాన్ని ఎక్కడ పెట్టమంటావు అన్నప్పుడు తన తల మీద పెట్టమని, తన నెత్తి మీద పెట్టమని బలి చక్రవర్తి చెప్పడం జరిగింది. మరి అంటే ఆత్మ నివేదన అంటే ఈ శరీరాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం అన్నమాట. ఆత్మను నివేదించడం. శరీరము విచ్ఛిన్నం అయిపోతేనే కదా ఆత్మ వచ్చేది. మరి అలా శరీరాన్ని విచ్ఛిన్నం చేసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడనమాట ఆయన, ఆ భగవంతుడి కోసం. మరి ఆయన యొక్క భక్తిని మెచ్చుకున్న ఆ వామనావతారంలో ఉన్న మహావిష్ణువు మరి బలి చక్రవర్తిని తన పాదంతో పాతాళ లోకానికి తొక్కేసి ఆ పాతాళ లోకానికి చక్రవర్తిని చేశాడనమాట. బలి చక్రవర్తిని ఆయన యొక్క ధర్మం వల్ల. మరి అలా ఆత్మ నివేదన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందిన వాడు ఎవరు అంటే బలి చక్రవర్తి. మరి ఇక్కడ మనం ఈ 9 రకాల భక్తుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ జ్ఞానాన్ని పొందటం వల్లే మోక్షాన్ని పొందారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. అంటే ఆత్మజ్ఞానం పొందకపోతే మోక్షాన్ని పొందలేము. మరి ఆత్మజ్ఞానాన్ని పొందే ఏకైక మార్గం ఏంటి అంటే మరి మనం అందరము చేస్తున్న గొప్ప మార్గంలోకి వచ్చాము. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యాన సాధన చేస్తూ ఉంటేనే మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలము. మరి ఆత్మలమైన మనము మరి ఆత్మలము అని ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత గురువుల సాంగత్యం వల్లే తెలుసుకున్నాము. మరి ధ్యానం చేస్తూ ఉంటేనే మనం ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. మరి ఆత్మజ్ఞానం పొందితేనే మోక్షం వస్తుంది అని ఈ నవవిధ భక్తుల ద్వారా మనకు అర్థమైంది. మరి ఈ బాహ్య భక్తి తర్వాత రెండవది ఏంటి అంటే ఏకాంత భక్తి. మరి ఏకాంత భక్తి అంటే ఇప్పుడు మనము ఏకాంతంలో ఎవరికి వాళ్ళని కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం సాధన చేస్తూ ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఈ ధ్యాన మార్గంలో దాన్ని ఏకాంత భక్తి అంటారు.
మరి భక్తి అంటే స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే అన్నారు. అంటే మన స్వరూపంతో మనం అనుసంధానమై ఉండటమే భక్తి అని. మరి మన స్వరూపం ఏంటి అంటే మనం కనబడే మానవుడు అంటే ఈ కనబడే దేహము, కనబడని మనస్సు, ఆత్మ ఈ మూడింటి కలయికే మానవుడు అని గురువుల ద్వారా తెలుసుకున్నాము. మరి ఆత్మయే ఈ శరీరాన్ని తీసుకొని ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి ఈ భూమి మీదకు వచ్చింది అని గురువులు అందించిన జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాము. మరి ఆత్మలమైన మనము మన స్వరూపంతో అనుసంధానం అవ్వటమే అంటే మనలోకి మనము ప్రయాణం చేసి శ్వాస ద్వారా ఆ ఆత్మస్థితికి చేరుకోవటమే అసలైన భక్తి అన్నమాట. అంటే మనలోకి మనం అంతరంలోకి ప్రయాణం చేయటమే ఆ ఏకాంత భక్తి. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయటమే మరి ఏకాంత భక్తి అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. మరి చివరిదైన అనన్య భక్తి ఏంటి అంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మమయమే. అంటే అన్నిటా అంతటా ప్రతి దాంట్లో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. ఆయన కానిది కానీ లేనిది కానీ ఏమీ లేదన్నమాట. మొత్తము కూడా ఆ పరమాత్మమయమే. ఇదే సర్వం కల్విదం బ్రహ్మ అని. మరి మనం ఏ పుణ్యకార్యం చేసినా, ఈ మార్గంలో ఏ సేవలు చేసినా మనము గర్వపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే మొత్తము ఆయనదే. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మమయమే. మనము కూడా ఆయన ద్వారానే వచ్చాము. మరి ఆయన అనుగ్రహం వల్లే ఆయన మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టే మనం చేయగలుగుతున్నాము. పరమాత్మ, ప్రకృతి మనకు అవకాశం ఇవ్వటం వల్లే మనము చేయగలుగుతున్నాము అని మనము చేసే ప్రతి పనిలో కూడా ఆ పరమాత్మ వల్లే, ఆ కృప వల్లే నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, మేడం క్లాస్ కండక్ట్ చేస్తున్నా కూడా ఆ పరమాత్మ కృప వల్లే మనం చేయగలుగుతున్నాము. ఇక్కడ మనది అంటూ ఏమీ లేదు అని నిష్కామ కర్మ చేస్తేనే మరి మోక్షానికి మనము దగ్గరం అవుతాము. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముల వారు చెప్పింది. నీకు కర్మ చేయటం వరకే అనుమతి ఉంది. కర్మ ఫలితాన్ని ఆశించడానికి లేదు. అదే ఆ నిష్కామ కర్మ చేస్తేనే మనకు ఈ కర్మ ఫలితం అనేది అంటుకోదు. అదే నేను చేశాను అనుకుంటే మళ్ళీ అది బంధం అవుతుంది. అది మళ్ళీ మనకు జన్మకు కారణం అవుతుందన్నమాట. ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తామో అది మనకు కర్మ అవ్వదు. ఎంతగా నిష్కామ కర్మ చేస్తామో మనలో ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది. ఆ జ్ఞానము పెరిగితేనే మనలో కర్మలు అనేవి దగ్ధమవుతాయి. మనం గత జన్మలో ఏవైతే చేసుకొని వచ్చామో అవన్నీ దగ్ధమవుతాయన్నమాట. మరి ఈ అనన్య భక్తి గురించి ఒక చిన్న స్టోరీ ఒకటి ఉంది. మనం తెలుసుకుందాం. ఇంకా టైం ఉంది కాబట్టి. ఒకసారి ఒక నారదుల వారు మరి అంతా ఆయన త్రిలోక సంచారం చేస్తూ ఉంటారు కదా! నారాయణ నారాయణ అని నారదుల వారు త్రిలోక సంచారం చేస్తున్నప్పుడు ఆయనకు ఒకసారి అనిపించిందంట. బృందావనంలో ఉన్న గోపికలకి మరి ఈ అనన్య భక్తి గురించి చెప్దాము. వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిద్దాము. ఎలా ఉంటే భగవంతుడి పట్ల ఆ భక్తి భావం అనేది ఎలా ఉంటే వాళ్ళు మోక్షానికి చేరువవుతారనేది చెప్దాము అని ఆయన బృందావనానికి రావటం జరిగిందంట నారదుల వారు. మరి ఆ గోపికలు అందరూ ఉన్న దగ్గరికి నారదుల వారు వెళ్ళారంట. వెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి నేను మీకు భక్తి గురించి చెప్తాను అనంటే వాళ్ళు సరే స్వామి మీరు చెప్పటానికి మాకు ఏ భక్తి గురించి మీరు చెప్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట, మా మనస్సులో ఎక్కడా ఖాళీ లేదు. అంతా పరమాత్ముడే నిండి ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడే. మీరు చెప్పింది మేము ఎక్కడా వినటానికి మా మనసులో అసలు మనసులో ఆయన తప్పితే ఇంకా ఏమీ లేదు మా దృష్టిలో. అంతా అన్నిటా ఆయనే కనపడుతున్నాడు. ఇంక మీరు చెప్పింది మేము ఎక్కడ దృష్టి పెట్టము, ఏం వినము. మాకు మీరు చెప్పింది ఏది చెప్పినా కూడా అంతా ఆయనలాగానే వినిపిస్తుందని, ఆయనలాగే కనిపిస్తుంది స్వామి అని అన్నారంట. అప్పుడు నారదుల వారికి భలే ఆశ్చర్యం వేసిందంట. ఇది కదా అసలైన భక్తి అని ఆయన ఒక గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడంట. ఆ గ్రంథంలో ఎవరైనా సరే అనన్య భక్తి గురించి తెలుసుకోవాలి అంటే గోపికల గురించి తెలుసుకోవాలి. వాళ్ళదే అసలైన అనన్య భక్తి అని ఆయన గ్రంథంలో రాయటం జరిగిందంట.
అంటే ఆ గోపికలకి మరి వింటున్నది, చూస్తున్నది, చేస్తున్నది అన్నిటిలో కూడా పరమాత్మ తప్పితే ఇంకా వేరేది ఏమీ కనిపించట్లా. మరి ఈయన చెప్దామనుకున్నది కూడా వాళ్ళకి వినిపించదనమాట. అదే అసలైన భక్తి. అనన్య భక్తి అంటే అన్నిటా, అంతటా మొత్తం కూడా పరమాత్మ తప్పితే ఇంకా ఏమీ లేదు అని తెలుసుకోవటమే అనన్య భక్తి. అదే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అంటే సృష్టి అంతా కూడా మరి ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఈ సృష్టిలో ఆయన తప్ప ఇంక ఏది ఉండదు అనేది తెలుసుకోవటమే. అంటే ఇక్కడ మనం నాకేమర్థమైందంటే మన దృష్టి ఎప్పుడు కూడా ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎలా ఉన్నా మన దృష్టి ఎప్పుడు కూడా ఆత్మ మీదే ఉండాలి. మరి ఆ భగవంతుడి మీదే ఉండాలి. అప్పుడు అది అనన్య భక్తి అవుతుంది. అలా ఉన్నప్పుడే మనము ఈ జ్ఞాన మార్గంలో ఇంకా ముందుకు వెళ్తాము. ఈ ప్రాపంచిక విషయాలకు ఎంత దూరంగా ఉండి మరి ఈ ఆత్మకు సంబంధించిన విషయాల పట్ల మన దృష్టి ఎంత ఎక్కువగా పెడితే మనం ఈ మార్గంలో అంతగా వెళ్తాము. ఇదే అసలైన భక్తి. ఎందుకంటే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాము. ఆత్మే భగవంతుడు అని. మరి ఆ సత్యాన్ని మనము గురువుల ద్వారా మరి జగద్గురు అయిన పితామహ పత్రిజీ ద్వారా మరి కనపడే ఈ దేహాలు కాదు, మనము ఆత్మలము. మరి ఆత్మ మీద దృష్టి ఉంచటమే అసలైన భక్తి. మనం ఈ మార్గంలో ఏ కొద్ది టైం దొరికినా మరి ఆ ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేస్తూ, ఇలా సాంగత్యం చేసుకుంటూ ఈ మార్గంలో మనము చేయగలిగిన సేవ చేయటం ద్వారా మరి మనము ఈ ఆత్మ మార్గంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతామన్నమాట. అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గిస్తూ మరి పరమాత్మకు సంబంధించిన ధ్యాన విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవడం వల్ల మనం ఈ మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. మరి ఉండవలసింది ఏంటి అంటే అనన్య భక్తి, ఏకాంత భక్తి. మరి ఇప్పుడు చెప్పుకున్న మన నవవిధ భక్తుల్లో కూడా వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా ఆ పరమాత్మ మీద ఉండటం వల్లే వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి చేరువయ్యారు. మరి ఇంత గొప్ప మానవ జన్మలో ఉన్న మనము, ఇంత గొప్ప మార్గంలోకి వచ్చిన మనము మన దృష్టిని ఎప్పుడూ కూడా ఆత్మకు సంబంధించిన విషయాల పట్ల ఉంచి మరి సాధ్యమైనంత సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సాంగత్యం చేసుకుంటూ ఈ మార్గంలో సేవలు చేయాలి అనేది అర్థమైంది. మరి ఇంత గొప్ప ధ్యాన మార్గాన్ని మనందరికీ అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి మేడం గారికి నా అనంత కోటి ధన్యవాదాలు. ఈ రోజు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఫర్ ఛానల్ వాళ్ళకి నా అనంత కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, ఉదయలక్ష్మి గారికి, కుమారి గారికి, తులసి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.